హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో మొత్తం 3 చోట్ల హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్లలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో విప్లవ రచయితల సంఘం నేత వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ని ఎన్ఐఏ అధికారులు టార్గెట్ చేశారు. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ సోదాలు నిర్వహించింది. దాదాపు 5 గంటల పాటు వేణు నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ని అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారాన్ని బేస్ చేసుకుని వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలకు దిగింది. వేణు సెల్ ఫోన్ ని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవిశర్మ నివాసంలో కూడా ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. రవిశర్మ సెల్ ఫోన్, బుక్లెట్, కరపత్రాల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలోనే ఎన్ఐఏ ఈ సోదాలు చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఎన్ఐఏ సోదాలు చేసినటువంటి వరవరరావుకి సంబంధించినటువంటి అల్లుడు వేణుగోపాల్ మనతో ఉన్నారు. సార్, ఈరోజు ఎన్ఐఏ రైడ్కి ప్రధాన కారణం దీపక్ రావుకి సంబంధించినటువంటి కేసుగా తెలుస్తుంది. అసలు దీపక్ రావుతో మీకున్నటువంటి సంబంధాలు ఏంటి? దీపక్ రావుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీపక్ రావుని నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. ఆయన పేరు సెప్టెంబర్లో ఆయన ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు ఆయన పేరు పత్రికల్లో వచ్చింది, అప్పుడు విన్నాను. ఆ తర్వాత ఒక వారం రోజులకే ఆయనతో పాటు కలిపి నన్ను కేసులో పెట్టారు అని కాగితాలు వచ్చాయి, ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ రాగానే నేను ఆ ఎఫ్ఐఆర్లో ఎన్ వేణుగోపాల్ మెంబర్ విరసం అని రాసి నా పేరు పెట్టారు. అప్పుడు వెంటనే నేను అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేరు మీద చంద్రశేఖరరావు గారు అని బహిరంగ లేఖ రాశాను. ఆ బహిరంగ లేఖ ఆంధ్రజ్యోతిలో వచ్చయింది. ఆ కేసులో దానిలో నాకు విరసంతో సంబంధం లేదు, విరసం నుంచి 15 ఏళ్ల కింద నన్ను ఎక్స్పెల్ అయ్యాను, నా పేరు రాశారు, అంటే మీ ఇంటెలిజెన్స్ ఇంత తెలివిగా ఉంది చూసుకోండి అని ఉత్తరం రాశాను. అది అయిపోయిన తర్వాత ఆ కేసులో ఏమీ ముందుకు జరగలేదు. దాని మీద నేను క్వాష్ వేయాలనుకున్నాను. మా లాయర్లు పిటిషన్లు తయారు చేస్తున్నారు. ఈలోగా హఠాత్తుగా ఇవాళ ఎన్ఐఏ దాడి జరిగింది. ఈ ఎన్ఐఏ దాడి తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఆ కేసును ఎన్ఐఏ తీసుకుంది. ఇప్పుడు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసినందువల్ల ఉన్న వాళ్ళందరి దగ్గరికి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎందువల్ల రాలేదో తెలియదు, పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా ఎన్ఐఏ టేక్ ఓవర్ చేయగానే దాడులు ప్రారంభించారు. అంటే గతంలో సెప్టెంబర్లో నమోదైనటువంటి కేసులో ఇప్పుడు ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత మీ మీద రైడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అసలు దీపక్ రావు కన్ఫెస్ చేయకుంటే మీ మీద రైడ్ ఎందుకు జరుగుతుంది? దీపక్ రావు కన్ఫెషన్ వల్లనే కేసులో నా పేరు పెట్టారు. కానీ మామూలుగా భారతదేశంలో న్యాయ వ్యవస్థలో రూల్ ఏమంటే పోలీసుల దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ చెల్లదు. పోలీసులు బెదిరించి కన్ఫెషన్లు రాయిస్తారు, లేదా పోలీసులు తామే రాసి బలవంతాన సంతకాలు పెట్టిస్తారు. కాబట్టి పోలీస్ కన్ఫెషన్ చెల్లదు అని కోర్టులు 100 సార్లు తీర్పులు ఇచ్చాయి. న్యాయమూర్తి ముందర మళ్ళీ కన్ఫెషన్ ఇవ్వాలి, అది మాత్రమే చెల్లుతుంది. కాబట్టి ఈ కన్ఫెషన్ మొట్టమొదటి చెల్లదు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఆయన మహారాష్ట్రియను, కేరళలో పనిచేసేవాడు, ఆయనకు తెలుగేమీ రాదు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తెలుగులో ఉంది. కాబట్టి ఇది ఒక దొంగ కన్ఫెషన్ స్టేట్మెంట్. దాంట్లో కూడా నన్ను కలిశానని కానీ, నాతో మాట్లాడానని కానీ, నేను ఆయన కలిసి ఏదైనా పనిచేశామని కానీ మాట లేదు. వాళ్ళ సమావేశంలో ఒక 7గురితో మాట్లాడాలని పేరు అనుకున్నాము అని మాత్రమే ఉంది. ఆ 7గురి పేర్లలో ఉంది. అనుకున్నాము అన్నాడు కానీ చేశామని కూడా లేదు. ఫర్దర్గా లీగల్గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు సార్? ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేసామని చెప్తున్నారు, ఇంకా బెంచ్ మీదకి రాలేదా? పాత కేసులు, తెలంగాణ ప్రభుత్వం కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను, అది బెంచ్ మీదకి రాలేదు. ఇప్పుడు ఈ కేసులో క్వాష్ పిటిషన్ తయారవుతుంది. అది ఇంకా మేము వేయకముందే ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. అప్పుడు మేము తెలంగాణ పోలీసులను రెస్పాండెంట్స్గా పెట్టాము. ఇప్పుడు ఎన్ఐఏని రెస్పాండెంట్గా పెట్టి మార్చి బహుశా ఈ వారంలోనే కేసు వేస్తాం.